నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు, చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు. నోటిఫికేషన్ రావడం లేదని మనస్తాపం, రైలు కింద పడి నిరుద్యోగి ఆత్మహత్య. విశాఖలో పీఆర్సీ సాధన సమితి భారీ ర్యాలీ, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చీటింగ్, 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇక డీటెయిల్ చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా దమ్మక్క మండపం, పురుషోత్తమ పట్నం వారి ఆధ్వర్యంలోని చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు నిర్వహించారు. ऊर्ध्वपुण्ड्रान्दारयामि यज्ञोपवीतार्थम् अक्षतान् समर्पयामि समर्पयामि गन्धद्वारान्तराधनुजां ऐश्वर्यं सर्वभूतानां ताभिहोपयेष्ट्रियम् ओम आयने देवरायणे दुर्वारोहन्तु विष्णुनेः हृदाश्च पुण्डरीकानि समुद्रश्च गृहायिमे पुष्पाणि समर्पयामि ओम ओम भुवः भुवः महामनि नमः ओम दक्षिणेन्द्रो देवदेवमे जीवो ज्योतिर्ममा श्री भगवत विद्या भूतपुर्या सुखे तम यम मात्रा मात्र तु भम मात्रे शुभ नक्षत्र शुभ योगे शुभ करण एवं गुण विषय विशिष्टायाम से भगवतो देवदेवस्य भद्राचल श्री सीता लक्ष्मण श्री रामचंद्र तदंग प्राण दिष्टां कृष्ये श्रीमान शिवदः सर्वली गोत्र भद्राचल सीता लक्ष्मण अर्चनम आचार्य श्रीहस्तेन अहम कारयिष्ये श्री राम विघ्नवर्जमार्गं विष्णुतेन आराधनं करिष्ये तदंग प्राण प्रतिष्ठां करिष्ये ओम मधुने देवं दस्माचक्षु पुनः प्राणहरणं वेगश्याम सुमनोडमिदवस्त्रं दिवांगं ध्याये देवं विजिततनुरुचासमेतं यच्छत्वर्धवित्राज्यापार्श्वज्यापरिस्थं विघ्ननिघ्नन्दातं विश्वक्यन्तमाश्रये विश्वक्यं चतुर्बाहुं शङ्खचक्रगदाधरं आदिनन्तर्जनीयस्तं विश्वक्यन्तमाश्रये श्रीमते विश्वक्यनाय नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदनं समर्पयामि हस्तयोर्घ्यं ఉద్యోగం రాకపోవడంతో ఓ నిరుద్యోగి ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలానికి చెందిన ముత్యాల సాగర్ ఖమ్మంలో 2018లో డిగ్రీ పూర్తి చేశాడు. ఎన్సీసీ సర్టిఫికేట్ కూడా ఉంది. ఉద్యోగాల కోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని మొండిగేట్ వద్ద రైలు కింద పడి చనిపోయాడు. సాగర్ మృతదేహాన్ని అన్నం ఫౌండేషన్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కూర్చోబెట్టి తలని మండ మీద పెట్టినాం, మళ్ళీ మనిషిలాగా అవుపట్టేట్టుగా. హలో, ఎస్ ఆయిల్ కూడా ఉంది. ఫోన్ ఉంది ఎర్లీనే పడి పొద్దున్నే పెట్టిన తెలియదు. అదే బెడ్ అలాగా లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు అని చెప్పేసి మెసేజ్ పెట్టి సూసైడ్ చేసుకొని ట్రైన్ కింద పడి చనిపోయాడు అన్న. డిగ్రీ పూర్తయింది. ఆ ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ అన్న. క్లాస్లో కూడా టాపు. సాగర్ అన్న వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడే ఉన్నారు, మార్చురీ దగ్గరే. ఒక్కసారి మాట్లాడతారన్న, వాళ్ళ బ్రదర్ ఉన్నారు అన్న. అన్న నమస్తే సార్. ఇట్లా మార్నింగ్ స్టేటస్ పెట్టింది సార్, ఇట్లా ఉద్యోగ నోటిఫికేషన్ రావట్లేదని ఆ కారణం చేత సూసైడ్ చేసుకున్నారు సార్. మెసేజ్ పెట్టింది సార్, స్టేటస్ పెట్టింది సార్. ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తుంది సార్. కేసీఆర్ ఇస్తారు అని ఎన్నో నుంచి వెయిట్ చేశారు. ఇలా
సరే అన్న ఇప్పుడే వాళ్ళ బ్రదర్ వచ్చాడన్న, వాళ్ళ పేరెంట్స్ అందరూ వస్తున్నారు, మన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడే చేరుకున్నామన్న. ఇప్పుడే జరిగింది, ఇక్కడే మార్చురి దగ్గరే ఉన్నామన్న. ఇంకా వీళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కలెక్టరేట్కి పోదాం అనుకుంటున్నాం అన్న. అన్న తప్పకుండా అన్న, తప్పకుండా అన్న, అన్న తప్పకుండా అన్న. పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పీఆర్సీ సాధన సమితి జిల్లా కమిటీ విశాఖలో భారీ ర్యాలీ చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఎన్జిఓ కార్యాలయం నుంచి జరిగిన ర్యాలీలో ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉద్యోగులకు నష్టం కలిగే చర్యలు తీసుకోవడం వలన పీఆర్సీ సాధన సమితి సమ్మె నోటీస్ ఇచ్చిందని జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని 1,50,00,000 వసూలు చేసిన ముగ్గురు నిందితుల్ని మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పట్టణానికి చెందిన కాకరపర్తి సురేంద్ర ప్రైవేటు ఉద్యోగి 2012లో తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని స్నేహితుల వద్ద 12 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని మదిరా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. అప్పటి నుండి తప్పించుకు తిరుగుతున్న సురేంద్ర ఉప్పల్లో నివాసం ఉంటున్నాడు. పుట్టా సురేశ్వరెడ్డి అని పేరు మార్చుకొని ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్గా జీవనం సాగించాడు. ఉప్పల్లో నివాసం ఉండే సురేష్తో పరిచయం ఏర్పరచుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామని 15 మంది వద్ద డబ్బులు వసూలు చేసి పరారయ్యాడు. బాధితులు ఉప్పల్ పోలీసులకు ఆశ్రయించారు. పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. కూడా పరిచయం ఉంది అని చెప్తున్నారు. సో ఈ ఆలం అండ్ శ్రీనివాసరావు అని ఒక ఖమ్మం నుంచి వచ్చిన వ్యక్తి, ఈ ముగ్గురిని ఇంకా మనం అరెస్ట్ చేయాలా. ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ సురేంద్ర అని ఆయన ఒరిజినల్ పేరు కాకర్లపాటి సురేందర్, మదిరా ఖమ్మం జిల్లా. 10th క్లాస్ దాకా చదివినప్పుడు డిస్కంటిన్యూ చేసి స్టడీ. అప్పుడు ఆయన ప్రైవేట్ జాబ్స్ చేయడం స్టార్ట్ చేశారు. 12 lakhs రూపీస్కి గోల్డ్ బిస్కెట్ ఇస్తారు అని చెప్పి లండన్ నుంచి వస్తున్నాయి తక్కువ ధరంలో. ఆయన సొంత ఫ్రెండ్స్కి ఆయన మోసం చేయడం జరిగింది. అప్పుడు 2018లో దానికి సంబంధి మదిరా టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద కేసు నమోదైంది. మళ్ళా ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఆయన ఫరార్ అయినారు. అక్కడ ఫరారై హైదరాబాద్ ఉప్పల్ ఏరియాలో ఆయన ఉంటున్నారు. అక్కడ ప్రైవేట్ కార్ డ్రైవర్గా పుట్టా సురేష్ రెడ్డి అని ఆ పేరుతో అతను ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ ఓటర్ ఐడి కార్డ్ ఎంత ఆయన తీసుకున్నారు. ఈ ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది అని అది తెలీదు. ఇక్కడ ఎవరెవరికి మోసం చేశారు ఈ ఎంప్లాయ్మెంట్ కోసం వాళ్ళకి ఈయన పేరు అది సురేష్ అంటున్నారు. మాత్రం ఈయన ఒరిజినల్ నేమ్ సురేంద్ర ఉంది, కాకర్లపాటి సురేందర్. ఇక్కడ ఈ సికింద్రాబాద్లో ఆయన ఈ ఫేక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎలక్షన్ కార్డ్ ఇవన్నీ తయారు చేశారు అని తెలిసింది. తర్వాత ఉప్పల్లో ఐసిఐసిఐ బ్యాంక్లో, నాగోల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఇదే బోగస్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి ఈయన అక్కడ అకౌంట్ ఓపెన్ చేశారు. తర్వాత ఈ సికింద్రాబాద్లో ఉన్న అలం అండ్ ఖమ్మంలో ఉన్న శ్రీనివాసరావుతో పరిచయాలు అయి ఆ పరిచయంతో ఈ మెట్రో రైల్వేలో కానీ మన సౌత్ సెంట్రల్ రైల్వేలో జాబ్స్
అన్ఎంప్లాయిడ్ యూత్కి మనం ఇవ్వాలా, దానికి సంబంధి 5 to 10 lakh రూపీస్ ఇస్తే మీకు జాబ్ వస్తుంది అని ఈ గ్యాంగ్ మొత్తం ఆ పని మొదలు పెట్టారు. ఇప్పటిదాకా అది ఆల్మోస్ట్ 10 to 15 క్యాండిడేట్స్ దగ్గర ఆ డబ్బు వాళ్ళు జమ చేశారు. మాత్రం అది అపాయింట్మెంట్ లెటర్ చాలా సమయం రాలే అని వాళ్ళు కొంచెం పర్సువేషన్ చేసిన తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ చేతులు ఇచ్చి నవ సమాజాన్ని ప్రేరేపించేలా ఏటా జరుగుతున్న జాతీయ ఓటర్ల దినోత్సవం యువతలో స్ఫూర్తిని రగిలిస్తుంది. నాయకత్వ లక్షణాలున్న నాయకుని చట్టసభలోకి పంపించే వజ్రాయుధం లాంటి ఓటు హక్కును వినియోగించుకునేలా యువతలో అవగాహన కోసం ప్రభుత్వ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మల్లికార్జున్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మన వాళ్ళందరూ ఎంకరేజ్ చేయడము, అలాగే మనకి ఎప్పటికీ ఎన్నికలకు సిద్ధమవుతామో, ఎన్నికలు వస్తాయో అప్పుడు 100% కూడా మనం అందరినీ కూడా ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా మనము ఓటు వేసుకోవాల్సిన ప్రతి వ్యక్తిని కూడా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా ఆ ఓటు హక్కుని 100% ఉపయోగించుకునేలా చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు మనకి ప్రజాస్వామ్యం అనేది పూర్తి స్థాయిలో ప్రజలుతుంది. అలాగే మీ అందరూ చూస్తూ మనకు జిల్లాలో 37,11,000 మందిని మనము ఎలక్టర్స్గా మనము ఎన్రోల్ చేశాము. అలాగే లాస్ట్ ఒక సంవత్సరం చూసుకుంటే జనరల్గా మనకు జనవరి 1 నుంచి జనవరి 1 మధ్య మనకు అంటే ఈ ఎన్రోల్మెంట్ ఇయర్ తీసుకుంటాము. ఆ ఎన్రోల్మెంట్ ఇయర్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ 30 ఇయర్లో సుమారు మనకు 19,472 ఓటర్స్ మనము లాస్ట్ 1 ఎన్రోల్మెంట్ ఇయర్లో చేయడం జరిగింది. అలాగే మనకి మరొక 2 సంవత్సరాల్లో మళ్ళీ మాకు జనరల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒకేషన్కి వచ్చినప్పుడు, పండుగలకు కానీ ఏదైనా సందర్భానికి వచ్చినప్పుడు, లేదంటే ఈవెన్ మనకు ఆన్లైన్లో కూడా మనం ఎన్రోల్ చేసుకోవడానికి యాప్లు ఉన్నాయి. సో యాప్ల ద్వారా మీరు ఎన్రోల్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెడితే దానికి మనకు బూత్ లెవెల్ ఆఫీసర్స్, అలాగే ఏఈఆర్ఓస్ దీనిలో భాగాన్ని పంచుకుంటూ ఇక్కడ మెసేజ్ని మన చుట్టుపక్కల ఉన్నటువంటి పౌరులందరికీ కూడా అందజేయాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికీ నా తరపున, నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ తరపున శుభాకాంక్షలు అందజేస్తూ, మరి ప్రజాస్వామ్య సాంప్రదాయాలని పరిరక్షించుకుంటాము అని ప్రతిజ్ఞ చేసినటువంటి మన అందరం కూడా అది సాధ్యం అనేది కేవలం ఓటు అనేటువంటి హక్కు ద్వారా మాత్రమే అనేటువంటి విషయాన్ని తెలిసినటువంటి సీనియర్ పౌరులైనటువంటి మనందరం కూడా మన ముందున్నటువంటి ఈరోజు బాధ్యత ఏమిటి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా కూడా చెప్పేటువంటి ఒక మెసేజ్ ఏమిటి అని అంటే కనుక, కొత్తగా ఈ ఓటింగ్ అనేటువంటి సెగ్మెంట్లోకి వస్తున్నటువంటి యువతని మనం కంపల్సరీగా ఓటు హక్కుకి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకునే విధంగా ప్రోత్సహించడం అనేది ఫస్ట్ మన పెద్ద బాధ్యత. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని జీవో 19 రద్దు చేయాలని దళిత హక్కుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని సంఘ నాయకులు అన్నారు. ప్రభుత్వ చర్యల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 50,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు విద్యను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. వెనుకబడిన విద్యార్థుల భవిష్యత్తు కోసం న్యాయస్థానాలు చొరవ తీసుకోవాలని కోరారు. రద్దు చేయాలి.
స్కూల్స్ వెంటనే రీఓపెన్ చేయాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ వెంటనే రద్దు చేయాలి. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ఐక్యత. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీల ఐక్యత. అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అమర్ రహే డాక్టర్ చేయాలి. అమర్ రహే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సీఎం 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 సీఎం. దళిత బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తాను. ఈ రోజున జరగవలసిన విషయాలు ఏంటంటే, గత 2 సంవత్సరాల నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నిమిత్తమై మేము పోరాటం చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా GO19 రద్దు చేసి వెంటనే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని అమలు చేయమని చెప్పి ఎప్పుడో తెలియజేయడం జరిగింది. ఇది కోర్టు కూడా వెళ్ళటం అనేది జరిగింది. ఈ 2-3 వాయిదాల్లో అది క్లోజ్ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీల ఐక్యతతో ఈ యొక్క పోరాటం 2 సంవత్సరాల నుండి కొనసాగుతుంది. కావున ఖచ్చితంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని వెంటనే మరలా రీఓపెన్ చేసి ముందుకు నడిపించాలని కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ సీఎం గారికి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి వార్నింగ్ ఇస్తున్నాం అనేది పాత్రికేయ మిత్రులుగా మీరు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. కారణం ఏంటంటే, వారు తండ్రి గారు పెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఆయన రద్దు చేసి ఈరోజు ఏదో ప్రజలకి 12,000 ఇస్తున్నామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్పించి, ఇది మీకోసం, మీ వెనుకల కోసం మీరు చెప్పుకుంటున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే పేద ప్రజల యొక్క విద్యార్థుల భవిష్యత్తు నిలబెట్టాలంటే బెస్ట్ ఆఫ్ స్కూల్ని వెంటనే ఇమ్మీడియట్లీ మరలా రీఓపెన్ చేయాలని కోరుతా ఉన్నా. జై భీమ్. ఇక బీజేపీ నేతలు చేపట్టిన గుడివాడ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు దారి పొడవునా బీజేపీ అగ్రనాయకుల్ని అడ్డుకున్నారు. కంకిపాడులో అడ్డుకున్న పోలీసులతో నేతలు వాగ్వివాదానికి దిగారు. పోలీసులను తప్పించుకొని నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిన తర్వాత బీజేపీ నాయకులు సోము వీరాజు, విష్ణువర్ధన్ రెడ్డి, సీఎం రమేష్లను కల్వపాముల దగ్గర పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఈ రోజున గుడివాడ మేమందరం కూడా సంక్రాంతి సంబరాలకు వెళ్తా ఉంటే ఇక్కడ ఇంతమంది పోలీసులు మమ్మల్ని ఏ విధంగా ఆపుతున్నారో చూడండి. మాకున్నటువంటి సోమవీర్రాజు గారిని, సీఎం రమేష్ గారిని, ఎవరైతే మా పార్టీ లీడర్స్ ఉన్నారో మొత్తాన్ని కూడా ఇక్కడ ఆపడం జరిగింది. మేము కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఈ గ్రామంలో ఇక్కడ ఈ పోలీసులు అందరూ కూడా మమ్మల్ని బలవంతంగా ఆపి దౌర్జన్యం చేశారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. ఇది ఈ రోజున వైఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున గుడివాడలో ఏం జరుగుతుందనేది మరి పోలీసులకును అక్కడ ఉన్నటువంటి గుడివాడి కొడాలి నానికే తెలియాలి. కొడాలి నాని అంత భయపడి అవసరం ఏముంది? పోలీసులను పెట్టి మేము వస్తుంటే ఏదో సంక్రాంతి సంబరాలు అని చెప్పి మేము వెళ్తా ఉంటే అంత ఆపాల్సిన అవసరం ఏముంది? ఈ రోజు నేను అందరికీ ఒకటే మనవి చేస్తాను, మమ్మల్ని ఈ విధంగా ఆపినందుకు రేపొద్దున ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనికి తప్పుగా అనుభవించాలి, తప్పదు దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని మనం చేస్తున్నాను. ఇది మీడియా అందరికి కూడా తెలియాలనే ఇక్కడ మమ్మల్ని 2 గంటల నుంచి ఆపారు. సూర్యాపేట జిల్లా కోదాడ శ్రీ రంగపురంలో వెన్నుపూస వెంకటరెడ్డి ఇంట్లో ఈ నెల 5న జరిగిన దొంగతనం కేసును పట్టణ పోలీసులు ఛేదించారు. నిందితుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని కోదాడ డీఎస్పీ రఘు తెలిపారు. నిందితుడు కోదాడ పట్టణంలోని అశోక్ నగర్ చెందిన షేక్ మస్తాన్గా గుర్తించారు. అతని వద్ద నుండి 4 ఉంగరాలు, ముత్యాల దండ, 2 లాకెట్లు, అమెరికన్ డాలర్స్, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఇంటూ 75 అంటే ఇది 7,500 రూపాయలు వస్తుంది వాల్యూ. అతని లైఫ్ ఆటో లేకపోతే ఏం చేయడు, ఆటో ఉంది మొత్తం పనులు చేయడు. నన్నమ్మా ఇటు కూర్చోండి.
2,49,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు దొంగిలించిన 8వ తరగతి విద్యార్థులు పోలీసులకు దొరికిపోయారు. నందిగామలో నల్లాని శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లో ఈ నెల 22న దొంగతనం జరిగింది. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదుతో నందిగామ పోలీసులు విచారణ చేపట్టారు. 8వ తరగతి చదివే 5 విద్యార్థులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. మైనర్లను అదుపులోకి తీసుకుని దొంగిలించిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 22వ తారీఖున నల్లాని శ్రీనివాసరావు గారు అని ఆయన తన ఇంట్లో దొంగతనం జరిగినట్టుగా రిపోర్ట్ ఇచ్చడం జరిగింది. దాంట్లో 64 గ్రాముల విలువ చేసే 4 బంగారపు గాజులు, 3 బంగారపు రింగులు, అదేవిధంగా కొన్ని సిల్వర్ ఆర్టికల్స్ పోయినట్టు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇచ్చిన రిపోర్ట్ మీద మేము అండర్ సెక్షన్స్ 457, 380 ఐపీసీ కింద కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి మా కృష్ణా జిల్లా ఎస్పీ సార్ శ్రీ శ్రద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మా నందిగామ డిఎస్పీ సార్ శ్రీ నాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో నందిగామ సిఐ అని నేను, మా ఎస్ఐస్ సురేష్, పండు దొర గారు వారితో అదేవిధంగా మా సిబ్బంది సహాయంతో ఈ యొక్క కేసుని ఛేదించడం జరిగింది. ఈ కేసులో జువెనైల్ డెలిక్వెన్సీ విత్ లా ఉన్నారు. అందువల్ల వారి యొక్క పేర్లు మనం డెలిబరేట్ చేయట్లేదు. 8వ తరగతి చదువుతున్న 5 పిల్లలు ఈ యొక్క దొంగతనం చేసినట్టుగాను మేము గుర్తించడం జరిగింది. వారి వద్ద నుండి ఇంటాక్ట్ ప్రాపర్టీ 64 గ్రాములు బంగారం, దట్ ఈజ్ 4 గోల్డ్ బ్యాంగిల్స్, 3 రింగ్స్, సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది. ఈ కేసులో అత్యంత ప్రతిభ కనబరిచిన మా కానిస్టేబుల్, మా జనరల్ కానిస్టేబుల్ నవీన్, అదేవిధంగా గోపాల్ బ్లూ కోట్స్ కానిస్టేబుల్ గారు ఈ కేసులో బాగా కష్టపడి ఈ యొక్క డిటెక్ట్ చేయడంలో బాగా దోహదపడ్డారు. వాళ్ళకి మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం వాళ్ళకి రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాస్ట్ ఎంత ఉంటుందన్న? దీని యొక్క వర్త్ వచ్చి ఆల్ వర్త్ వచ్చి 2,49,000 రూపాయలు. ఇంటాక్ట్ ప్రాపర్టీ మేము రికవరీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయన ఉత్సవాలు, చిత్రకూట మండపంలో విలాసోత్సవాలు. నోటిఫికేషన్ రావడం లేదని మనస్తాపం, రైలు కింద పడి నిరుద్యోగి ఆత్మహత్య. విశాఖలో పీఆర్సీ సాధన సమితి భారీ ర్యాలీ, పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చీటింగ్, 3 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.